హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భూమితల్లి ప్రాజెక్ట్స్. ఈరోజు మీకోసం ఒక బ్యూటిఫుల్ ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చామండి. ఈ ప్రాపర్టీ వచ్చి G+1 ప్రాపర్టీ, సెమీ కమర్షియల్ ప్రాపర్టీ అండి. ఈ ప్రాపర్టీ వచ్చి 122 స్క్వేర్ యార్డ్స్లో చాలా విశాలంగా కట్టారని చెప్పుకోవచ్చు. మనం ప్రాపర్టీ ఎంట్రన్స్ చూసుకుంటే చాలా బాగుందండి. పెయింటింగ్ వర్క్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనకి బయట ఎక్స్టీరియర్ లుక్ చాలా బాగా చేశారండి. ప్రతి ఒక్క డీటెయిలింగ్ అనేది బాగుందండి కలర్ కాంబినేషన్స్తో. మనం ఎంట్రన్స్ చూసుకుంటే బైక్ పార్కింగ్ చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ దీనికి షట్టర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ ఈ ప్రాపర్టీలో గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి ఉందండి, అండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి ఒక షెల్టర్ అండ్ 1 BHK ప్రాపర్టీ అండి. అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చి 2 BHK ప్రాపర్టీ అండి. మనం చూసుకుంటే పార్కింగ్ అనేది బైక్ పార్కింగ్ మాత్రం అవైలబుల్గా ఉందండి. దీనికి కూడా సీలింగ్ వర్క్ చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారు. లైటింగ్స్ కూడా చాలా బాగా కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు అండి. మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్రాపర్టీ చూద్దామండి. ఇది ఎంట్రన్స్ ఏరియా అండి. ఎంట్రన్స్ ఏరియా హాల్ ఏరియా అండి. హాల్ ఏరియా చూడండి ఎంత బాగుందో. మనం చూసుకున్నట్టయితే సీలింగ్ వర్క్ చాలా బాగుందండి. దానికి కూడా లైటింగ్ వర్క్ చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. దీనికి కామన్ వాష్రూమ్ ఏరియా ఉందండి. దానికి కూడా మార్బుల్ వర్క్ అనేది చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇది బెడ్రూమ్ ఏరియా అండి. ఈ బెడ్రూమ్ ఏరియా కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సీలింగ్ వర్క్ అని చాలా బాగా చేశారండి. దీనికి షెల్ఫ్ వర్క్స్ కూడా నీట్గా అయిపోయి ఉన్నాయండి. అండ్ పెయింటింగ్ వర్క్స్ కూడా చాలా డీసెంట్ కంప్లీట్ చేశారండి. దీనికి కిచెన్ ఏరియా కూడా ఉంది. మనం చూసుకుంటే అక్కడ కూడా డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారండి. దానికి కూడా మార్బుల్ వర్క్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనం ఫస్ట్ ఫ్లోర్ చూద్దామండి. ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్ కూడా మార్బుల్ వర్క్ చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారండి. లుక్ అనేది చాలా బాగా తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు అండి. మనం చూసుకుంటే ఎక్స్టీరియర్ లుక్ చాలా బాగుంది. మనం ఇప్పుడు హాల్ ఏరియా చూద్దామండి. హాల్ ఏరియా చూడండి, స్టార్టింగ్ ఎంట్రన్స్ ఎంత బాగుందో. మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి మార్బుల్ వర్క్తో చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారండి. హాల్ ఏరియాలో మార్బుల్ వర్క్తో పాటు సీలింగ్ వర్క్ చాలా బాగా చేశారండి. లైటింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారని చెప్పుకోవచ్చు. కలర్ కాంబినేషన్ బాగుందండి. దీనికి కిచెన్ ఏరియా కూడా వచ్చిందండి. ఓపెన్ కిచెన్ ఏరియా వచ్చిందని ఓపెన్ కిచెన్ ఏరియా రావడంతో లుక్ అనేది చాలా బాగుందని చెప్పుకోవచ్చు అండి ఇంటి మొత్తానికి. అండ్ దీనికి షెల్ఫ్ వర్క్స్ కూడా అయిపోయి ఉన్నాయండి. మనం చూసుకున్నట్టయితే పెయింటింగ్ వర్క్స్ కూడా చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారండి. ప్రతి ఒక్క డీటెయిలింగ్ అనేది బాగుంది. వర్క్స్ అనేవి జరుగుతున్నాయండి. ప్రాపర్టీకి కామన్ వాష్రూమ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి. దానికి కూడా మార్బుల్ వర్క్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా అండి. దీనికి చూడండి సీలింగ్ వర్క్ ఎంత బాగుందో. లైటింగ్స్ కూడా చాలా బాగా అరేంజ్ చేశారని చెప్పుకోవచ్చు అండి. పెయింటింగ్ వర్క్స్ చాలా బాగున్నాయి. ఎలక్ట్రికల్ వర్క్ అనేది ఓవరాల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు అండి. మార్బుల్ వర్క్ కూడా బాగుంది. ఇది ఇంకో బెడ్రూమ్ ఏరియా. ఈ బెడ్రూమ్ ఏరియా కూడా షెల్ఫ్ వర్క్స్ అని చాలా నీట్గా కంప్లీట్ చేస్తున్నారు. మార్బుల్ వర్క్ అయిపోయింది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా వచ్చిందండి. దానికి కూడా మార్బుల్ వర్క్తో కంప్లీట్ చేస్తున్నారు. మనం చూస్తే ప్రతి ఒక్క డీటెయిలింగ్ బాగుంది. దీనికి బాల్కనీ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారండి. మనం చూస్తే వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుందని చెప్పుకోవచ్చు అండి ఈ ప్రాపర్టీకి. ఇది వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. ఏరియా లొకేషన్ వచ్చి బొల్లారం, ఐస్ ఫ్యాక్టరీ రోడ్, ఆల్వాల్. ప్రైసింగ్ వచ్చి 1.35 crores చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుందండి. ఈ ప్రాపర్టీ కన్నా మీకు నచ్చినట్టయితే డిస్క్రిప్షన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి.